హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పచ్చి బఠానీల కర్రీని అయితే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మీరు సిద్ధ ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ముందుగాల పొయ్యి మీదనైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం 2 స్పూన్ల అంతా నూనె పోసి నూనె వేడైన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొద్దిసేపు అవి గోలనిచ్చిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోలలాగా వచ్చి రెండు రెమ్మల కళ్యామాకు అయితే వేసిన తర్వాత అది సుత అట్లనే గోలిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సుత వేసిన చిటికెడు పసుపు వేసి మొత్తం కలిపేసి అవి గోలిన తర్వాత ఇంతకుముందు కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, ఆ బఠానీలు అన్నాయిగా అందులో వేసేసి మొత్తం కలుపుతున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు నూనెలో గోలనిద్దాం. ఈ విధంగా చూడండి గోలినాయి కదా. గోలిన తర్వాత అందులోనైతే నేను మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా గోలినాయి కదా. గోలిన తర్వాత ఇందులో నేనైతే టమాటాను ఇట్లా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా సుత అందులో వేసేసి మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చిన. ఇలా ఉడికిన తర్వాత నేనైతే రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం అయితే వేసాను. అందులోనే కొంచెం ధనియాల పొడి సుత వేసిన తర్వాత మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు పైకి నూనె తేరేదాకనైతే నూనె తేరాలి కదా, నూనె తేరేదాకనైతే ఉంచిన తర్వాత చూసి ఇంతకుముందు ఒక చిన్న కప్పెడైతే నీళ్ళు అయితే పోసి కొంచెం ఈ విధంగా ఉడికించిన తర్వాత అందులోనే నేను మళ్ళీ రైస్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేదాకనైతే ఉడకనిచ్చిన. 3 విజిల్ అయితే వచ్చిన తర్వాత ఉడికి చూస్తే ఈ విధంగానైతే అయ్యింది పప్పు ఈ విధంగా అయింది కదా. దానిలోనే కొంచెం గుప్పెడంతా కొత్తిమీర అయితే వేసిన. వేడిగా పచ్చి బఠానీ కర్రీ, టమాటా గ్రేవీ కర్రీ తయారీ అయిందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ సపోర్ట్.